అదేది. సో దానికి ఫస్ట్ అభినందనలు. బట్ కానీ ఇలాంటి సినిమాని ఒక సమ్మర్ హాలిడేస్లో అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకోండి, బట్ పీక్ ఎగ్జామ్స్ చేతుల్లో వదులుతున్నారు, ఏంటది దాని రీజన్? అంటే ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్ డేట్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అపార్ట్ ఫ్రమ్ ద ఇది తెలుసు ఐ నో దట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, సీజన్ చాలా టఫ్ సీజన్ ఇది. అన్నిటికన్నా కూడా ఇట్లాంటి మంచి సినిమా తెలుగులో కూడా అనువాదమై ఒక థియేటర్లో ఆ క్వాలిటీ ఆఫ్ ద ఇది ఎక్కడా తగ్గకుండా ఒక థియేటర్లో ఈ సినిమా తెలుగు వాళ్ళు కూడా చూస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశమే మెయిన్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద మ్యాడాక్. మీరు ఇందాక చెప్పినట్టు చాలామంది అప్రోచ్ అయినా కూడా మేము ఎప్పుడైతే అప్రోచ్ అయ్యి లేదు ఈ సినిమాని చేస్తామన్నామో మా మీద ఉన్న నమ్మకంతో డెఫినెట్గా వీళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీలో కానీ థియేటర్ రిలీజ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరని చెప్పి మ్యాడాక్ వాళ్ళంతా కూడా మాకు ఇప్పుడు నిజంగా లాస్ట్ 1 వీక్లో కాల్ తీసుకున్నాం ఇది తీసుకొద్దామని చెప్పి. డే అండ్ నైట్ మొత్తం వాళ్ళ టీం కానీ మా టీం కానీ మొత్తం డే అండ్ నైట్ పనిచేస్తుంది చేసి నిజంగా మంచి క్వాలిటీతో నేను చూశాను ఆల్రెడీ, చాలా మంచి క్వాలిటీతో ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా. బట్ ఇలాంటి సినిమాని మీ అధినేత, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానైనా ఇందులో ఈ ప్రమోషన్ లేదా దీనికి ఒక బయట ఏదైనా, ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. ఇప్పుడు ఆయన కూడా సనాతని అని పేరు, సనాతన సేన అని పెట్టుకున్నారు కాబట్టి అలాంటి ఆయనతో ఒక్క చిన్నది ఏదైనా చేయగలిగితే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహిస్తారు. డెఫినెట్గా నాకు తెలిసి ఈ సినిమా గురించి ఆల్రెడీ ఆయనకి తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ నాకు ఏమాత్రం అవకాశం దొరికినా కూడా ఆయనతో ఇట్లా నేను తెలుగులో ఇది అనువాదం చేస్తున్నానని చెప్పి డెఫినెట్గా ఈ సినిమా చూపిస్తానికి నేను ట్రై చేస్తాను.